వందనాలండి. ఈరోజు జనవరి 22. ఇతరుల స్థానంలో మనం ఉండి చూచుట. దీన్నే ఎంపతి అని అంటారు ఇంగ్లీష్లో. ఫిలిప్పీయులకు 2:3-4. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడనించుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది ఫిలిప్పీ సంఘానికి మనకు పౌలు ఇచ్చిన అడ్వైస్. స్వార్థంగా ఉండటం వల్ల ఒక సంఘం నాశనం అవుతుంది, కానీ నిజమైన వినయము సంఘాన్ని కట్టగలదు. వినయంగా ఉండటంలో మనలను గురించి మనకు సరైన అవగాహన ఉండుట కూడా ఉంది. రోమ 12:3లో పౌలు తను తాను ఎంచుకున్న దగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకోవాలను అన్నాడు. మనలను మనము తక్కువగా చూసుకోవడం కాదు, కానీ అవసరం కంటే ఎక్కువ హెచ్చించుకోకూడదు. యేసయ్య మనలో లేనప్పుడు మనం పాపులం. కేవలం ఆయన కృపతోనే రక్షింపబడ్డాం. అయితే రక్షింపబడ్డాక దేవుని రాజ్యంలో మన విలువ చాలా పెరిగింది. మనలో ఉన్న స్వార్థాన్ని పక్కన పెట్టి ఎదుటివారిని మర్యాదగా స్వీకరించాలి. వారి స్థానంలో ఉండి మనలను మనం పరీక్షించుకోవడమే ఎంపతి అంటారు. ఇతరులను తీర్పు తీర్చకముందే వారి స్థానంలో మనల్ని ఉంచుకొని వారి దృష్టితో ఆ సమస్యను చూడాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని రెండు వైపుల నుండి పరీక్షించాలి. రెండు వైపులా చూసి కానీ తీర్పు తీర్చకూడదు. మీ పొరుగింటి వారి కిటికీల నుండి పూర్తిగా వేరుగా చూడవచ్చు. మనం ఎదుటివారిపై తీర్పు తీర్చేందుకు సిద్ధంగా ఉంటాం, కానీ మనం ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఎప్పుడూ ఆలోచించాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు నుండి చూసి తీర్పు తీర్చే తప్పు మనం చేయకూడదు. అంతేకాక ఎదుటివారు తప్పు చేయకుండా చూడడానికి కూడా మనం సహాయం చేయాలి. ఇతరులు ఏం చేయాలో చెప్పడం సులభం. ఎదుటివారి సమస్యలు సులభంగా తేల్చి పారేస్తాం. ఏ మార్గంలో వెళ్ళాలో చెప్పడం సులభం. ఏ విధంగా వారు మోస్తున్న భారం నుండి విడుదల పొందుట అనేది కూడా సులభంగా చెప్పగలం. ధైర్యంగా ఉండు, భయపడద్దు అని చెప్తూ వారి లోటుపాట్లన్నింటినీ ఏకరువు పెట్టడం కూడా చాలా సులభం. కానీ అవన్నీ మనవే అయితే వాటిని ఎదుర్కోవటం చాలా కష్టం. ఎదుటి వారిపై ప్రేమ లేనప్పుడు వారి తప్పులు ఎక్కువగా కనపడతాయి. ఈ సందర్భంగా పౌలు చెప్పే సలహాలు 2 వచనాల ద్వారా చూద్దాం. రోమపత్రిక 14:13లో కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాం, ఇదియు కాక తీర్చుకొనకుండా ఉందాం. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకూడదని మీరు నిశ్చయించుకొనుడి. ఇక రోమపత్రిక 15:5లో మీరు ఏకభావం కలవారే ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, ఎంపతి అంటే ఏంటో చూసుకున్నాం నాయన. మా హృదయాల్లో కూడా కేవలం సింపతి కాకుండా ఎంపతి కూడా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.